వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను శంకరి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకుని కొత్తపేట మండలం వాడపాలెం గ్రామ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తాంసాబాబు, బండారు బులితాత, చీకట్ల అబ్బు మరియు కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పరిపాలనా వ్యవస్థ వేరు, ప్రజలకు కలిగిన మేలు వేరు. ఆనాడు తెలుగు గ్రామీణ క్రాంతి పథకం ఉండి పేదల అవసరాలు తీర్చడం కోసం దళిత వాడలు కానివ్వండి, బలహీన వర్గాల కాలనీలు కానివ్వండి, ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వర్గాల కోసం కానివ్వండి పాటుపడింది ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఈనాడు భౌతికంగా మన మధ్య లేకపోయినా మన అందరి గుండెలోనూ స్థిరస్థాయిగా ఉండే చిరస్మరణీయమైన వ్యక్తి ఎన్టీ రామారావు గారిని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎన్టీ రామారావు గారు అమరుడు. ఆయన సాధించిన విజయాలు అనన్య సామాన్యం. కేవలం ఆయన పరిపాలన చేసింది 7 సంవత్సరాల కాలం. 7 సంవత్సరాల కాలం ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. ఆ 7 సంవత్సరాల కాలంలోనే ఈ రాష్ట్రాన్ని రూపురేఖలు మార్చాడు ఎన్టీ రామారావు గారు అనేది అతిశయక్తి కాదు. నేటి యువతగా తెలియకపోవచ్చు. ఆనాడు మేమందరం కూడా 20 సంవత్సరాల యువకులం. 18 సంవత్సరాలు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెడితే మా సోదరులు బండారు సత్యనారాయణ గారితో పాటు కూడా వారి యొక్క ఆవిర్భావ పార్టీ కార్యక్రమంలో పాల్గొట్టుకోవడం జరిగింది. ఆనాటి నేటి వరకు కూడా మధ్యలో ఒకసారి నేను బయటకు రావడం తప్ప తెలుగుదేశం పార్టీకే కట్టుబడి అన్ని కార్యక్రమాలను కూడా ఆ సిద్ధాంతాలు కట్టుబడి పనిచేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ. ఎన్టీ రామారావు గారు ఏ ఆశయాల కోసం అయితే పార్టీని పెట్టారో ఆ ఆశయాలు కొనసాగిస్తూ పేద వర్గాల కోసం, గ్రామాల అభివృద్ధి కోసం, సమాజ బాగు కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు ఆనాడు స్థాపించారు. అది ఈనాటికి కూడా చెక్కు చెదరకుండా ముందుకు నడుస్తూ ఉంది. దగ్గర 42-43 సంవత్సరాలు అయింది పార్టీని పెట్టి. ఈ 43 సంవత్సరాలు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా ముందుకు కొనసాగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ ఈనాడు వారికి 60 నివాళులు అర్పిస్తూ ఇంకా కొత్త స్వచ్ఛాంధ్ర దివాస్ ఉంది. ఆ కార్యక్రమాన్ని ప్రతి శనివారం కూడా 3వ శనివారం మనం నిర్వహించుకోవాలి. ప్రతి నెల ఒక విధమైన కాన్సెప్ట్తో, ఒక స్ఫూర్తితో మంచి ప్రయోగాత్మకంగా గ్రామాల్లో ఉన్నటువంటి క్లీన్ గ్రామాలుగా కార్యక్రమాలన్నీ పెట్టారు. అదేవిధంగా దివాస్ కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమం ఎలా అవుతుంది కూడా ఇక్కడ సర్పంచ్ కల్పించింది. మహిళలకు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసింది. మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. ఆయన చేయనటువంటి సంస్కరణ అంటూ లేదు. ఎన్టీ రామారావు గారికి ముందున్న రాష్ట్రం ఏ విధంగా ఉండేది? ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ అధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఈ రాష్ట్రానికి ఆయన అధికారంలో వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ విధంగా పెను మార్పులు సంభవించాయి అనేది మనకి అర్థం పట్టినట్టుగా కళ్ళ ముందు కనిపిస్తుంది.